హల్లెలూయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా నా యేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా నా యేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. శరీరాన్నియు నాలో నశింపజేయుమయా. శరీరాన్నియు నాలో నశింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా నా యేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా నా యేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా. నా ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా నా యేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా నా యేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా ప్రవహింపజేయుమయా. హల్లెలూయా. பிரைஸ் தி லார்ட். ஹல்லேலூயா. நான் என்னுடைய ప్రయాణத்தை ఆరంభించడానికి முன்பாக నేను నా యొక్క ప్రయాణం ప్రారంభించడానికి ముందు நான் அன்னைக்கு ஒரு நாள் நைட் ஆண்டுடைய சமூகத்துல காத்திருந்து ஜெபம் பண்ணேன். ఒక దినం దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేశాను. ஆண்டவரே, நான் பிலிப்பி தேசத்துக்கு போக போறேன். ప్రభా, నేను ఫిలిప్పీన్ దేశంలోకి వెళ్ళబోతున్నాను. நீங்க அந்த இடத்துல என்ன செய்ய போறீங்க? మీరు అక్కడ ఏం కార్యం చేయబోతున్నారు அப்படின்னு சொல்லி நான் ஆண்டவர்ட்ட கேட்டேன். అట్లాగని నేను దేవుని దగ్గర అడిగాను. ஒரு வசனத்தை மட்டும் ஆண்டவர் எனக்கு கொடுத்தார். ఒక వాక్యం మాత్రం దేవుడు నాకు அதை బయలుపరిచాడు. நான் உங்களோடு கூட பகிர்ந்து கொள்ள ஆசைப்படுகிறேன். అది మీతో పంచుకోవడానికి எடுத்து ఆశపడుతున్నాను. வாசிப்போம். ஏசாயா எழுதின புத்தகம் తీసి చదువుకుందాం. యెషయా రాసిన అధ్యాయము 1 அதிகாரம் 1వ అధ్యాయము 25 வசனத்தை வாசிக்கலாம்.
25వ వచనం మనం చదువుకుందాం. యేసయ్య எழுதின పుస్తకం యెషయా రాసిన అధ్యాయము 1వ అధికారం 1వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనము. నా హస్తము నీ మీద పెట్టి ఆ, స్కారము చేసి ఉమ్, నీ ముష్టిని నిర్మూలన చేసి ఉమ్. నీలో కలిపిన தகரமன்றியை తీసివేసేదను. ஆமென். வசனம் இப்படியாய் சொல்லப்பட்டிருக்கிறது, நான் என் கையை உன்னிடமாய் திருப்பி உன் களிப்பு நீங்க உன்னை சுத்தமாய் புடமிட்டு உன் ஈனத்தை எல்லாம் நீக்குவேன். నా హస్తం నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్టను నిర్మలం చేసి నీలో కలిగిన తగరమంతా తీసివేసేదను. தேவ பிள்ளைகளே, దేవుని బిడ్డలారా, இன்றைக்கு ஆண்டவர் நம்மோடு கூட பேசும்படி தெரிந்து கொண்ட வசனம் என்பது ఈ దినం దేవుడు మీతో పంచుకోమని ఆయన బయలుపరిచిన యేసయ్య వాక్యము எழுதின புத்தகம் 1వ அதிகாரம் 24, 25. యెషయా రాసిన అధ్యాయం 1వ అధ్యాయం 24, 25 24వ வசனத்தை நம்ம வாசிக்கலாம். 24వ వాక్యం మనం చదువుకుందాం. ఆ, ప్రభువును ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడును ఆ, సైన్యములకు అధిపతి యెహోవా యెహోవా ఇలాగున అనుకుంటున్నాడు. ఆ, ఆహా, నా శత్రువుల గురించి నేను ఇకను ఆయాసపడను, ఉమ్. నా విరోధుల మీద నేను పగ తీర్చుకొందును. ஆமென். தமிழ்ல வாசிக்கலாம். ஆ, 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 ஆ. நான் என் சத்துருக்களின் ஆ, என் பகையினருக்கு நீதியை சரி கட்டுவேன். நான் என் கையை உன்னிடமாய் திருப்பி உன் களிப்பு நீங்க உன்னை சுத்தமாய் புடமிட்டு உன் ஈனத்தை எல்லாம் நீக்குவேன். ஹல்லேலூயா, ஹல்லேலூயா. హల్లెలూయా. இந்த வசனத்தை ஆண்டவர் எனக்கு கொடுத்தார். ఈ వాక్యం దేవుడు నాకు ఇచ్చాడు. நான் என்னுடைய ஃபிளைட்ல போயிட்டு இருக்கிறப்போ నేను నా యొక్క ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు ஆண்டவர் ஏன் இந்த வார்த்தை என்னோடு கூட பேசுனீங்க? ప్రభా ఎందుకు ఈ కార్యం నాతో మాట్లాడారు? என்னுடைய போன் திறந்து నా యొక్క ఫోన్ తెరిచి எல்லா லாங்குவேஜ்லயும் என்னுடைய வசனத்தை நான் படிச்சேன். అన్ని లాంగ్వేజ్ లో ఈ యొక్క వాక్యం தமிழ்ல చదివాను. ஓகே அப்படின்னு இருக்குது. తమిళ్లో ఓకే అని ఉంది. என்னடா இது ஓகேன்னு இருக்குது அப்படின்னு சொல்லி தெலுங்குலயும் பார்த்தேன். ఏం రాది ఓకే అని ఉందని చెప్పి తెలుగులో చూసాను. தெலுங்குல ஆஹான்னு இருக்குன்னு நினைக்கிறேன். తెలుగులో ఆహాన్ ఉందని అనుకుంటున్నాను. என் அன்பான தேவ பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్య எழுதின புத்தகம் 1వ அதிகாரத்துல இந்த வசனம் சொல்லப்பட்டிருக்கிறது. యెషయా రాసిన అధ్యాయంలో 1వ అధ్యాయంలో ఈ కార్యం చెప్పబడి இது ఉంది. யாரை குறித்து சொல்றாரு அப்படின்னு சொல்லி பாத்தீங்கன்னா, ఇది ఎవరిని గురించి చెప్తున్నాడు? தேவனுடைய நகரமாகிய దేవుని యొక్క నగరమైన எருசலேம் பட்டணத்தை குறித்து యేసయ్య தீர்க்கதரிசனமா சொல்றாரு. యెరూషలేము పట్టణమును గురించి యెషయా ప్రవచనముగా அவர் అంటున్నాడు. இப்படியா சொல்றாரு. ఆయన ఈ విధంగా అంటున్నాడు. பாருங்க, 24వ வசனத்தை வாசிக்கலாம். చూడండి 24వ వచనం ஆகையால் మనం சேனைகள் చదువుకుందాం. கர்த்தரும் இஸ்ரவேலின் வல்லவருமாகிய ஆண்டவர் சொல்லுகிறதாவது, కావున ప్రభువును ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడను సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ 3 అనుకొనుచున్నాడు. பேர் இங்க சொல்லப்பட்டிருக்கிறது. ఇక్కడ 3 పేర్లు చెప్పబడి ఉంది. முதலாவது சேனைகளின் கர்த்தர், మొదటిగా సైన్యములకు అధిపతి இரண்டாவது యెహోవా, இஸ்ரவேலின் வல்லவர், రెండవది ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడు, மூன்றாவது ஆண்டவர். మూడవదిగా దేవుడు. நன்றா ஞாபகம் வைத்துக் கொள்ளுங்க. బాగా జ్ఞాపకం அவர் పెట్టుకోండి. சொல்றாரு, ఆయన நான் అంటున్నాడు, என் சத்துருக்களின் கோபத்தை ஆற்றி என் பகைனுக்கு நீதியை சரி கட்டுவேன். ఆహా, నా శత్రువులను గురించి నేను ఇకను ఆయాసపడును, నా విరోధుల మీద నేను పగ తీర్చుకొందును. நான் என் கண்ணியை உன்னிடமாய் திருப்பி నా హస్తం నీ మీద పెట్టి, நான் என் கையை உன்னிடமாய் திருப்பி నా యొక్క హస్తం నీ మీద పెట్టి உன் களிப்பு நீங்க உன்னை சுத்தமாய் புடமிட்டு உன் ஈனத்தை எல்லாம் நீக்குவேன். క్షారము వేసి నీ మష్టమును నిర్మలం చేసి నీలో కలిగిన తగరమంతి తీసివేతును. தேவ பிள்ளைகளே, இந்த యేసయ్య எழுதின புத்தகத்தை దేవుని బిడ్డలారా, యెషయా రాసిన అధ్యాయమును ஹீப்ரு மொழியில హీబ్రూ భాషలో ஏசாயாஹு அப்படின்னு சொல்லி சொல்றாங்க. యెషయాహు అని అంటున్నారు. இதோடைய அர்த்தம் என்னன்னா, దీని యొక్క అర్థం ఏమిటంటే சால்வேஷன் ஆஃப் ஜெகோவா என்ற அர்த்தம், ஆண்டருடைய ரட்சிப்பு என்ற அர்த்தம். దేవుని యొక్క రక్షణ అని అర్థము. நமக்கு நான்கு காஸ்பல் புத்தகங்கள் கொடுக்கப்பட்டிருக்கிறது. మనకు 4 గాస్పెల్ పుస్తకములు ఇవ్వబడి 4 சுவிசேஷ புத்தகங்கள் கொடுக்கப்பட்டிருக்கிறது. 4 స్వార్థ పుస్తకములు ఇవ్వబడి ఉంది. மத்தேயு, மார்க்கு, லூக்கா, யோவான் என்று 4 புத்தகங்கள் கொடுக்கப்பட்டிருக்கிறது. మత్తయి, మార్కు, లూకా, యోహాన్ అని 4 పుస్తకములు ఇవ్వబడి ఉంది. 5வது இன்னொரு காஸ்பல் சாப்டராக, இன்னொரு
காஸ்பல் புக்காக நம்ம ஏசாயா எழுதின புத்தகத்தை சொல்ல முடியும். ఇంకొక పుస్తకంగా యెషయా అధ్యాయంను మనం చెప్పగలుగుతాము. ஏன்னா இயேசு கிறிஸ்துடைய பிறப்பும் ఎందుకంటే యేసు ప్రభు యొక్క జన్మను, அவருடைய ரட்சிப்பையும், ఆయన యొక్క రక్షణను, அவர் மரிக்கிறதையும், அவர் உயிர்த்ததிலையும், அவருடைய இரண்டாம் வருகை குறித்து எல்லாத்தையும் குறித்து இந்த இடத்துல சொல்லப்பட்டிருக்கும். ఆయన చనిపోవడం, పునరుద్ధానం అవడం, రెండో రాకడను గురించి అన్ని కార్యం 1000 வருஷம் அரசாட்சி குறித்து இந்த சொல்லப்பட்டிருக்கும். 1000 సంవత్సరం యొక్క పరిపాలన గురించి ఇక్కడ చెప్పబడి ఉంది. உங்களுக்கு எல்லாருக்கும் தெரியும் ஏசாயா எழுதின புத்தகத்துல 66 புத்தகங்கள் இருக்குது. మీకు అందరికి తెలుసు యెషయా రాసిన అధ్యాయంలో 66 అధ్యాయములు ఉంది. இந்த 66 புத்தகங்களும் ఈ 66 అధ్యాయములను பாருங்க, 66 பைபிள் இருக்கிற ஓல்ட் டெஸ்டமென்ட் நியூ டெஸ்டமென்ட் கலந்து சொல்லுவாங்க. ఈ 66 పుస్తకంలో ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్ అన్ని చెప్తారు. அன்பான தேவ பிள்ளைகளே, ప్రియమైన దేవుని இந்த బిడ్డలారా, ஏசாயா எழுதின புத்தகத்துல ఈ యెషయా రాసిన అధ్యాయంలో 1292 వచనங்கள் இருக்கிறது. 1292 వాక్యాలు ఉన్నాయి, వచనాలు ఉన్నాయి. பாருங்க தேவ பிள்ளைகளே, చూడండి దేవుని బిడ్డలారా, ஏன் இந்த காரியத்தை சொல்றேன்னா, ఎందుకు ఈ కార్యం చెప్తున్నానంటే இந்த 66 புத்தகங்கள்ல ఈ 66 అధ్యాయంలో பாருங்க 3 విధமா பிரிக்கலாம். చూడండి 3 రకాలుగా మనం వేరుపరచొచ్చు. 1ஆம் அதிகாரத்திலிருந்து 39ஆம் அதிகாரம் வரையும் ஒரு பாகம் என்றும், 1వ అధ్యాయం నుండి 39వ అధ్యాయం వరకు ఒక భాగం అని, 40 லிருந்து 55 வரையும் ஒரு பாகம் என்றும், 40 నుండి 55 అధ్యాయముల వరకు ఒక భాగం అని, 55 லிருந்து 66 வரையும் ஒரு பாகம் என்று நம்ம பிரிக்கலாம். 55 నుండి 66 వరకు ఒక భాగం అని మనం వేరు 1 చేయవచ్చు. லிருந்து 39 வரையும் 1 నుండి 39 వరకు இஸ்ரவேல் ஜனங்க ఇశ్రాయేలు ప్రజలు அந்த காலத்துல இருந்த ஏதேன்ஸ் பட்டணத்துக்கு ஈக்குவலாக அவங்க வளர்ந்து கொண்டிருந்தாங்க. ఆ కాలంలో ఉండే ఏదెన్స్ పట్టణమునకు ఈక్వల్ గా వాళ్ళు వెళ్తున్నారు. பாருங்க, இந்த 1 லிருந்து 39 அதிகாரங்கள் யூதா தேசத்து பட்டணத்தை குறித்து சொல்லப்பட்டிருக்கும். చూడండి 1 నుండి 39 అధ్యాయముల వరకు యూదా దేశం యొక్క పట్టణమును గురించి இந்த யூதா தேசத்தின் பட்டணத்துல இருக்கிற ஜனங்க நல்ல ஆசீர்வாதமா இருந்தபடினாலே, యూదా దేశంలో ఉండే జనులు బాగా ఆశీర్వాదంగా ఉన్నందువల్ల, கவனிக்கிறீங்களா, இந்த யூதா தேசத்தின் பட்டணத்தின் ஜனங்கள் ஆசீர்வாதமா இருந்தபடினாலே கொஞ்சம் கொஞ்சமா தேவனை மறக்க ஆரம்பித்தாங்க. యూదా దేశంలో ఉండే జనులు బాగా ఆశీర్వాదంగా ఉన్నందువల్ల దేవుణ్ణి కొంచెం కొంచెంగా మర్చిపోయారు. ஆகவே 1 லிருந்து 39 வரையும் இஸ்ரவேல் ஜனங்க பின்வாங்கி போன காரியத்தை நம்ம பார்க்கிறோம். 1 నుండి 39 వరకు ఇశ్రాయేలు ప్రజలు వెనకాడిపోయిన కార్యమును చూస్తున్నాము. பின்வாங்கி போறது 40 லிருந்து 55 வரையும் 40 నుండి 55 వరకు பாபிலோனுடைய ராஜாவுடைய கையில அடிமையா இருக்கிற காரியத்தை நம்ம பார்க்கிறோம். బాబిలోను రాజు చేతికి బంధింపబడినట్టుగా కార్యమును அடிமையா இருக்கிற చూస్తున్నాము. காரியத்தை நம்ம பார்க்கிறோம். బానిసలుగా వెళ్ళిన కార్యమును మనం చూస్తున్నాము. 55 லிருந்து 66 வரையும் 55 నుండి 66 அவங்க వరకు திரும்பி வரும்போதையும் వాళ్ళు తిరిగి వస్తున్నప్పుడు, அவங்களுடைய சிறையிருப்பிலிருந்து வந்த பிறகு వాళ్ళ బంధకం నుండి విడుదల పొందుకున్న తర్వాత அவளுக்கு எப்படிப்பட்ட ஆசீர்வாதம் கிடைக்கும் என்று சொல்லப்பட்டிருக்கும். వాళ్ళకి ఎటువంటి ఆశీర్వాదం దొరికిందని మనం చూస్తున్నాము. நன்றாய் புரிந்து கொள்ளுங்க தேவ பிள்ளைகளே. బాగా అర్థం చేసుకోండి దేవుని 25ஆம் வசனத்தை நான் மறுபடியும் வாசிக்கிறேன். 25వ వచనం నేను మళ్ళీ நான் என் చదువుతాను. கையை உன்னிடமாய் திருப்பி నా హస్తం నీ మీద పెట్టి உன் களிப்பு நீங்க క్షారము వేసి உன்னை சுத்தமாய் புடமிட்டு నీ మష్టమును నిర్మలం உன் చేసి ஈனத்தை எல்லாம் நீங்களாக்குவேன், నీలో కలిగిన తగరములు అన్నిటిని உன் ஈனத்தை எல்லாம் తీసివేసి நீக்குவேன். నీ తగరములు అన్నిటిని తీసివేసి ஹல்லேலூயா, హల్లెలూయా ஹல்லேலூயா. హల్లెలూయా. இந்த 1ஆம் அதிகாரத்தில் நாம் பார்க்கிற போது ఈ 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాము ஆண்டவர் தன் ஜனங்களுக்கு ஒரு நியாய தீர்ப்பை கொடுக்கிற ஒரு காரியத்தை நாம் பார்க்கிறோம். దేవుడు తన ప్రజలకు ఒక న్యాయ తీర్పును ఇచ్చే కార్యమును చూస్తున్నాము. அன்பான தேவ பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ஆண்டவர் தன் ஜனங்களுக்கு ஒரு நியாய தீர்ப்பை கொடுக்கிற காரியத்தை நாம் பார்க்கிறோம். దేవుడు తన ప్రజలకు ఒక న్యాయ తీర్పును ఇచ్చే కార్యమును చూస్తున్నాము. நியாய தீர்ப்பு செய்கிற தேவன் தான் న్యాయ తీర్పు చేసే దేవుడే ஜனங்களை மீட்கிறவராய் இருக்கிறார். జనులను రక్షించే దేవుడుగా ఉన్నాడు. எரிகிற அக்கினியா இருக்கிற தேவன் தான் మండే అగ్నిగా ఉండే దేవుడే நமக்குள்ள இருக்கிற அசுத்த எல்லாவற்றையும் நீங்களாக்குகிறார். మనలో ఉండే పాపమంతా తొలగడానికి సహాయం చేస్తున్నాడు. நம்ம எல்லாரும் கூட ஆண்டவர் கிட்ட ஆசீர்வாதத்துக்காக காத்திருப்போம். మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఆశీర్వాదం కొరకు ஒரு కనిపెట్టుకొని ఉంటాము. தேவைகள் சந்திக்கப்படுறதுக்காக காத்திருப்போம். మన యొక్క అవసరములు సంధించబడ్డానికి కనిపెట్టుకొని ஆனா ఉంటాము. எப்போதெல்லாம் ஆண்டவருடைய கரம் நம்ம மேல் இறங்கி ఎప్పుడంతా దేవుని యొక్క హస్తం మన మీద దిగి ஒரு ஒழுக்கத்தை கொண்டு வர வேண்டும் என்று நினைக்கிற போது ఒక
క్రమశిక్షణ తీసుకురావాలని అనుకుంటున్నప్పుడు நாம அந்த ஆண்டுடைய கரத்தை பார்த்து பயப்படுகிறோம். మనం అదే దేవుని యొక్క హస్తం చూసి భయపడుతున్నాము. எங்க நான் சொல்றது உங்களுக்கு புரியுதுங்களா? నేను చెప్పడం మీకు అర్థమవుతుందా? தேவ பிள்ளைகளை ஆண்டுடைய கரம் தான் దేవుని యొక్క హస్తమే தேவைகளை சந்திக்கிறது, అవసరములు நம்மளை கை సంధిస్తుంది, நீட்டி தூக்கி எடுக்கிறது. మనలను చేయి చాపి ஆனா లేవనెత్తుతుంది. நமக்குள்ள ஒரு ஒழுக்கத்தை கொண்டு வரதுக்கு ஆண்டுடைய கரம் நம்ம மேல இறங்குற போது మనలను ఒక క్రమశిక్షణలో నడిపించడానికి దేవుని యొక్క హస్తం మన మీద ఉన్నప్పుడు பாருங்க, அதே கரத்தை பார்த்து நம்ம பயப்படுகிறோம். చూడండి, అదే హస్తమును చూసి మనం భయపడుతున్నాం. ஹalleluya, హల్లెలూయా, ஹalleluya. హల్లెలూయా. யோபுடைய குடும்பத்தின் மேல ஆண்டுடைய பாதுகாப்பு இருந்தது. యోబు యొక్క కుటుంబం మీద దేవుని యొక్క కాపుదల ఉన్నింది. யோபுடைய குடும்பத்தின் மேல ஆண்டுடைய கரம் இருந்தது. యోబు యొక్క కుటుంబం మీద దేవుని యొక్క హస్తం ఉన్నింది. அவர் ஆசீர்வாதமா இருந்தாரு. ఆయన ఆశీర్వాదంగా ఉన్నాడు. யோபுக்குள்ள ஒரு மாற்றத்தை கொடுக்கணும் அப்படின்னு ஆண்டவர் நினைக்கிற போது యోబులో ఒక మార్పును తీసుకురావాలని దేవుడు அதே అనుకుంటున్నాడు. கரத்தை பார்த்து అదే హస్తమును யோபுடைய చూసి மனைவி பயந்தாங்க. యోబు యొక్క భార్య భయపడ్డారు. அதே கரம் ஆசீர்வாதமா இருந்த போது சந்தோஷமா இருந்தது. అదే హస్తము ఆశీర్వాదంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నది. அதே கரம் தேவனுடைய நீதியை செய்கிற போது ஜனங்கள் பயந்தார்கள். అదే హస్తము దేవుని యొక్క నీతిని చేస్తున్నప్పుడు జనులు భయపడ్డారు. அன்பான தேவ பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, பாருங்க, இந்த காரியம் கடுமையா இருந்தாலும் சரி, చూడండి, కార్యం కఠినంగా ఉన్నను இந்த సరే, வார்த்தை கடுமையா இருந்தாலும் சரி, ఈ యొక్క మాట కఠినంగా ఉన్నను సరే, ஆண்டவர் எதற்காக இந்த வார்த்தையை சொல்றாருன்னா దేవుడు ఎందుకొరకు ఈ మాట చెప్తున్నాడు நம்மளை అంటే ரட்சிப்புக்குள் கொண்டு வரும்படியா இந்த வார்த்தையை சொல்லுகிறார். మనలను రక్షణలోకి తీసుకురావడానికి ఈ కార్యం చెప్తున్నాడు. முதலாவதாக మొదటిగా இந்த 2 வசனத்திலிருந்து 5 காரியங்கள் நான் சொல்லுகிறேன். ఈ 2 వచనం నుండి 5 కార్యములు మీకు చెప్తున్నాను. ஆண்டவர் நம்ம நியாயம் விசாரிக்க, దేవుడు మన మీద న్యాయం విచారించడానికి அவர் அந்நியனை போல அல்லாமல் ఆయన అన్యోన్య వలె కాకుండా உரிமையோடு கூட இந்த காரியத்தை சொல்லுகிறார். ఆయన ఒక అధికారంతో ఈ కార్యం చెప్తున్నాడు. உரிமையோடு கூட சொல்லுகிறார். ఒక అధికారంతో ఈ కార్యం எப்படி చెప్తున్నాడు. சொல்றாருன்னா, முதலாவதாக మొదటిగా இஸ்ரவேலின் கர்த்தர் என்று சொல்லுகிறார். ఇశ్రాయేల్ యొక్క ప్రభు అని అంటున్నాడు. ஹalleluya. హల్లెలూయా. நான் சொன்னல 3. முதலாவது இஸ்ரவேலின் கர்த்தர் என்று சொல்லுகிறார். మొదటిగా ఇశ్రాయేల్ యొక్క బలిష్ఠుడని అంటున్నాడు. இஸ்ரவேல் என்று கர்த்தர் என்றால் என்ன அர்த்தம்னா, ఇశ్రాయేల్ యొక్క బలిష్ఠుడు అంటే ఏమని అర్థం? உடன்படிக்கையை காப்பவர் என்ற அர்த்தம். నిబంధన కాచే దేవుడని అర్థము. இஸ்ரவேலோடு கூட ஆண்டு படின உடன்படிக்கை காக்கிறபடினாலே அந்த இடத்துல தன்னை வெளிப்படுத்துகிற போது இஸ்ரவேலின் கர்த்தர் என்று சொல்லுகிறார். ఇశ్రాయేల్ యొక్క నిబంధన ప్రభు కాచినందువల్ల అక్కడ బయలుపడినప్పుడు బలిష్ఠుడు అని బయలుపడినాడు. சேனைகளின் கர்த்தர் என்று சொல்லுகிறார். సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అని பரலோகத்தில் అంటున్నాడు. இருக்கிற சேனைகளின் கர்த்தர் என்று தன்னை வெளிப்படுத்துகிறார். పరలోకంలో ఉండే సైన్యములకు అధిపతి అని బయలుపడుతున్నాడు. மூன்றாவதாக தன்னை ஆண்டவர் என்று சொல்லுகிறார். మూడవదిగా తన్ను ప్రభు అని ఆయన அன்பான బయలుపరుచుకున్నాడు. தேவ பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ஆண்டவர் முழு உரிமையோடு கூட இந்த வார்த்தையை சொல்றார். ప్రభు పూర్తి ఆయన హక్కుతో ఈ మాట అంటున్నాడు. உரிமையுள்ள தேவன் ఆయన హక్కు గల தன் దేవుడు சொந்த ஜனங்களை திருத்துகிறார். తన సొంత ప్రజలను మారు మనసు కలుగజేస్తున్నాడు. ஹalleluya. హల్లెలూయా. உரிமையுள்ள தேவன் தன்னுடைய சொந்த ஜனங்களை திருத்துகிறார். తన సొంత ప్రజలను మారు మనసు కలుగజేస్తున్నాడు. రెండవదిగా தேவனுடைய நியாய தீர்ப்பு దేవుని యొక్క న్యాయ తీర్పు அவருடைய இருதயத்திலிருந்து வேதனையா தான் வெளியே வருகிறது. ఆయన హృదయంలో నుండి అది వేదనగానే బయలు వెళ్తుంది. ஹalleluya. హల్లెలూయా. ஒரு கிறிஸ்துவனை, ஒரு கர்த்தருடைய பிள்ளையை ஆண்டவர் நியாயம் விசாரிக்கணும் அப்படின்னா ఒక క్రీస్తువుని దేవుని యొక్క బిడ్డను న్యాయం విచారించాలంటే ஆண்டவர் ஏதோ சந்தோஷமா செய்கிறார் என்ற அர்த்தம் அல்ல. దేవుడు ఆయన ఏదో సంతోషంగా చేస్తున్నాడని అర్థం కాదు. அவர் இருதயத்திலிருந்து பாரத்தோடு தான் சொல்லுகிறார். ఆయన హృదయంలో నుండి భారంతోనే చెప్తున్నాడు. அதனால்தான் தமிழ்ல ஓகே என்று இருக்கிறது. అందువల్ల తమిళ్లో ఓకే అని ఉంది. அதனால்தான் தெலுங்குல ஆஹான் என்று இருக்கிறது. అందువల్ల తెలుగులో ఆహా అని ఉంది. ஆஹான்னா என்ன அர்த்தம்? ఆహా అంటే ఏమని అర్థము? நான் நினைக்கிறேன் ஆஹான்னா ఆహా అంటే ఏమని అనుకుంటున్నారు? இது ஏதோ சினிமா ஸ்டாருடைய பேர் மாதிரி இருக்குன்னு நினைக்கிறேன். சரி, இருக்கட்டும். தேவ பிள்ளைகளே, దేవుని బిడ్డలారా, இதோடைய மூளை பாஷையில இருக்கிற வேதத்தை நான் எடுத்து பார்த்தேன். ఈ మూడు భాషల్లో ఉండే இதுடைய కార్యాలు బైబిల్లో கிரேசி, చూసాను. இதோடைய மூளை பாஷையில இருக்கிற வேதத்தை எடுத்து பார்த்தேன். ఇందులో ఉండే మూల భాషను బైబిల్లో చూసాను. பாருங்க, ஆஹா என்பதற்கு என்ன அர்த்தம்னா, చూడండి, ఆహా అనడానికి ఏమని ஒரு అర్థం வார்த்தையை అంటే, வேதனையோடு சொல்லுகிற போது ஆஹா என்று பயன்படுத்துவார்களாம். ఒక మాటను
బాధను వేదనతో చెప్తున్నప్పుడు ఆహా అన్న మాటను వాడుకుంటారంట. அன்பான தேவ பிள்ளைகளே, ప్రియమైన దేవుని బిడ్డలారా, ஆண்டவர் நமக்கு நியாயத்தை செய்கிறார், நியாயம் விசாரிக்கிறார், நமக்குள்ள ஒரு மாற்றத்தை கொண்டு வர வேண்டும் என்று விரும்புகிறார். దేవుడు మనకు న్యాయం విచారిస్తున్నాడు, మనలో ఒక మార్పు ஒரு రావాలని, டிசிப்ளினை கொண்டு வர வேண்டும் என்று விரும்புகிறார். ఒక డిసిప్లిన్ తీసుకురావాలని ఆయన அது ఇష్టపడుతున్నాడు. கோபத்தோடு அல்ல, అది కోపంతో కాదు, பாருங்க, வெறுப்போடு அல்ல, చూడండి విసుగుతో కాదు, துக்கத்தோடு தான் அந்த காரியத்தை ஆண்டவர் செய்கிறார். చూడండి దుఃఖంతోనే దేవుడు ఆ కార్యం చేస్తున్నాడు. தேவனுடைய நியாய தீர்ப்பு దేవుని యొక్క న్యాయ తీర్పు ஆண்டவருடைய இருதயத்தில் வருகிற ஒரு கடினமான காரியமா இருக்கிறது. దేవుని హృదయంలో నుండి వచ్చే కఠినమైన కార్యముగా ఉంది. தேவ பிள்ளைகள், அந்த 1ஆம் அதிகாரம் மேல இருக்கிற வசனம் நாம் படித்து பார்க்கிற போது దేవుని బిడ్డలలో 1వ అధ్యాయం పైనుండే వాక్యం మనం చదువుతున్నప్పుడు பாருங்க, வெள்ளிக்குள்ள இருக்கிற அழுக்கை எடுக்கும்படியாக చూడండి వెండిలో ఉండే ఆ మురికిని తీసివేయడానికి தேவன் நெருப்புல போட்டு புடமிடுகிறாராம். దేవుడు నిప్పులో వేసి కాలుస్తున్నాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. நம்ம படிச்சதெல்லாம் தங்கத்தை சுத்தமாக்க தான் நெருப்புல போட்டு புடமிடுவார் என்று நம்ம பார்த்திருக்கிறோம். మనం చదివినంతా బంగారమును శుద్ధి చేయడానికే నిప్పులో వేసి కాలుస్తారని మనం ஆனா చూస్తున్నాము. பாருங்க, வெள்ளிக்குள்ள இருக்கிற அழுக்கு எடுக்கவும் ஆண்டு நெருப்புல போட்டு புடமிடுகிறாராம். చూడండి వెండిలో ఉండే ఆ మురికిని తీసివేయడానికి కూడా నిప్పులో వేసి அன்பான தேவ కాలుస్తున్నాడంట. பிள்ளைகளே, ప్రియమైన దేవుని బిడ్డలారా, ஆண்டவராகிய இயேசு கிறிஸ்து ప్రభువైన యేసు இன்றைக்கு క్రీస్తు உன்னிடத்துல ஒரு அக்கினியை கொண்டு வந்து கொண்டிருக்கிறார். ఈ దినం నీ దగ్గర ఒక అగ్నిని ఆయన ஒரு తీసుకొస్తున్నాడు. அக்கினி உன்னை சந்திக்க போகிறது. ఒక అగ్ని నిన్ను அந்த సంధించబోతుంది. அக்கினி என்ன செய்ய போகுதுன்னா, ఆ అగ్ని ఏం உனக்குள்ள இருக்கிற చేయబోతుందంటే எல்லா அழுக்கையும் மாற்றி போட போகிறது. నీలో ఉండే అన్ని మురికిని తీసివేయబోతుంది. ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா. హల్లెలూయా. என் ஊழியத்தின் ஆரம்பத்துல నా యొక్క పరిచర్య ప్రారంభంలో நிறைய தோல்விகள், చాలా ఓడిపోయే కార్యములు, நிறைய பிரச்சனைகள், చాలా సమస్యలు, நிறைய போராட்டங்கள், చాలా పోరాటములు, கடன் பிரச்சனைகள், అప్పు బాధలు, வறுமைகள், కరువు, வியாதிகள், వ్యాధులు, பலவீனங்கள். బలహీనములు. சிலர் வந்து என்கிட்ட சொல்லுவாங்க, కొంతమంది నాతో நீ అంటారు, கரெக்டான பாத்தில் தான் இருக்கிறியா, நீ கரெக்டான வழியில் தான் இருக்கிறியா, ஏன் இப்படி நடக்குதுன்னு சொல்லி கேட்பாங்க. నీవు సరైన మార్గంలో నడుస్తున్నావా, మరి ఎందుకు నీకు ఇట్లా జరుగుతుందని అంటారు. நீ ஜெபம் பண்றது சரியில்லை, నీవు ప్రార్థన చేసే நீ విధం நடக்கிற సరిలేదు, விதம் சரியில்லை. నీ నడవడిక సరిలేదు. நன்றாய் புரிந்து கொள்ளுங்க தேவ பிள்ளைகளே. బాగా అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. உன்னுடைய ஈனத்தை எல்லாவற்றையும் ஆண்டு எடுத்து போட போகிறார். నీ బలహీనం అన్నిటినీ దేవుడు உன் తీసివేయబోతున్నాడు. சிறைப்பு எல்லாவற்றையும் ஆண்டு மாற்ற போகிறார். నీ బంధకములు అన్నిటినీ దేవుడు அதற்கு முன்பாக మార్చివేయబోతున్నాడు. అంతకు ముందు பாருங்க, எந்த கரம் உன்னை அரவணித்ததோ చూడండి, ఏ హస్తం నిన్ను కౌగలించుకునిందో அதே கரம் உன்னை சோதிக்கும் தேவ பிள்ளையே. అదే హస్తం నిన్ను శోధిస్తుంది దేవుని அதே బిడ్డ. கரம் உன்னை சோதிக்கும் தேவ பிள்ளையே. అదే హస్తం నిన్ను శోధిస్తుంది దేవుని எருசலேம் பட்டணம் యెరూషలేం மகாநகரம் என்று பழைய ஏற்பாட்டில் சொல்லப்பட்டிருக்கிறது. మహానగరం అని పాత அது నిబంధన தேவனுடைய వాక్యంలో நகரம் என்று చెప్పబడింది. சொல்லப்பட்டிருக்கிறது. అది దేవుని యొక్క నగరం అని அது చెప్పబడింది. புனிதமான பட்டணம் என்று சொல்லப்பட்டிருக்கிறது. అది పునీతమైన పట్టణం అని அந்த చెప్పబడింది. பட்டணத்தில் இருக்கிற ஜனங்கள் ఆ పట్టణంలో ఉండే జనులు அவருடைய ஆசீர்வாதத்தின் மேன்மையினால వాళ్ళ యొక్క ఆశీర్వాదం గొప్పతనం ద్వారా தேவனை மறந்தார்கள். దేవుణ్ణి தேவன் மேல் మర్చిపోయారు. இருக்கிற விசுவாசத்தை கொஞ்சம் கொஞ்சமா இழந்து போனார்கள். దేవుని మీద ఉండే విశ్వాసం కొంచెం కొంచెంగా எதற்காக కోల్పోయారు. ஆண்டவர் இந்த வார்த்தை பேசிக் கொண்டிருக்கிறார்? అందుకొరకు దేవుడి எதற்காக இந்த வார்த்தை ஆண்டவர் பேசிக் கொண்டிருக்கிறார்? ఎందుకొరకు దేవుడి వాక్యం என் చెప్తున్నాడు. அன்பு சகோதரா சகோதரியே, నా ప్రియ సహోదరుడా, ஒரு விஷயம் உன் సహోదరి, இருதயத்தை சோதித்து பார். ఒకసారి నీ హృదయమును పరిశోధించు. உனக்குள்ள இருக்கிற எல்லா அழுக்கை மாறும்படியாக నీలో ఉండే మురికి అంతా కూడా ஒரு அக்கினி మారుటకు உன்னை சோதிக்கப்பட போகிறது. ఒక అగ్ని నిన్ను శోధించబోతుంది. ஒரு அக்கினி உன்னை சந்திக்க போகிறது. ఒక అగ్ని నిన్ను ஒரு అக்கினி உன்னை సంధించబోతుంది. சந்திக்கப்பட போகிறது. ఒక అగ్ని నిన్ను 25ஆம் வசனத்தை வாசிக்கலாம். 25వ వచనం 1ஆம் அதிகாரம் 25ஆம் வசனத்தை வாசிக்கலாம். 1వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. నా హస్తము నీ మీద పెట్టి என்னுடைய கரம் உன்மேல் வைத்து స్కారము వేసి నీ మొస్టును నిర్మూలన చేసి ఆ. నీలో కలిపిన తగరమంతి తీసివేసేదను. ஆமென். தமிழ்ல வாசிக்கலாம். நான் உன் அந்த மைக்க கொடுங்க அந்த அம்மா கிட்ட. நான் என் கையை உன்னிடமாய் திருப்பி உன் களிப்பு நீங்க உன்னை சுத்திகரிப்பேன். ஆமென். பாருங்க தேவ பிள்ளைகள், ஆண்டவர் சொல்றாரு, உன் களிப்பு நீங்க உன்னை சுத்திகரிப்பேன். చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నీ తరంగులన్నీ తీసివేసేదనని. உன் களிப்பு நீங்க உன்னை சுத்திகரிப்பேன்.
నీ మష్టమును నిర్మలం చేసి నీలో என் அன்பான சகோதர சகோதரியே, నా ప్రియమైన సహోదరుడా సహోదరి, ஒருவேளை ஒரு பிரச்சனையோடு பாடுகளோடு மனசுக்குள்ள கவலையோடு நீ வந்திருக்கலாம், ఒక సమస్యతో ఒక శ్రమతో మనసులో బాధతో నీ వచ్చి அல்லது ఉండొచ్చు, ஏதோ ஒரு தேவை சந்திக்கப்பட வேண்டும் என்ற காரியத்தோடு நீ வந்திருக்கலாம். లేకపోతే ఏదో ఒక అవసరం సంధించబడాలన్న కార్యంతో వచ్చి ఉండొచ్చు. இன்றைக்கு ஒரு அக்கினி உன்னை சோதிக்கப்பட போகிறது. ఈ దినం ఒక అగ్ని నిన్ను ஒரு శోధించబోతుంది, அக்கினி உன்னை சந்திக்க போகிறது. ఒక అగ్ని నిన్ను அந்த సంధించబోతుంది. அந்த அக்கினிக்கு நீ இடம் கொடுத்தாயானால் ఆ అగ్నికి నీవు చోటిచ్చావంటే ஆண்டு உனக்குள்ள இருக்கிற ஈனத்தை எல்லாவற்றையும் மாற்றி, దేవుడు నీలో ఉండే బంధకములన్నిటిని మార్చి, அது கீழே இருக்கிற வசனத்தை படிச்சு பாருங்களேன். కింద ఉండే వాక్యం చదవండి. இழந்து போனதை மறுபடியும் திருப்பி கொடுக்க போகிறார். కోల్పోయిన వాటిని తిరిగి ఆయన ఇవ్వబోతున్నాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. இழந்து போன காரியத்தை மறுபடியும் ஆண்டு திருப்பி கொடுக்கிறேன் என்று சொல்லுகிறார். కోల్పోయిన కార్యమును దేవుడు తిరిగి ఇవ్వబోతున్నానని దేవుడు திருப்பி అంటున్నాడు. நியாயாதிபதிகள் உருவாக்கப்படுவாங்க. తిరిగి న్యాయాధిపతులు திருப்பி சமாதானத்தை கொடுக்கிறவர்கள் உருவாக்கப்படுவாங்க. తిరిగి సమాధానం ఇచ్చేవారు அந்த లేస్తారు. பட்டணம் சமாதானம் என்னப்பட்ட பட்டணமாய் நிற்கும். ఆ పట్టణము సమాధానం చేయబడిన పట్టణముగా ఉండబోతుంది. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. அன்பான தேவ பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని బిడ్డ, தேவ பிள்ளைகளே, தேவனுடைய கை அழிவுக்கு அல்ல, அது நம்மளை திருத்துகிறதா இருக்கிறது. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క హస్తం మనలను నశింప చేయడానికి కాదు, కానీ మనలను ఒక క్రమశిక్షణలో నడిపించడానికి 25 వచనం వస్తుంది. சொல்லப்பட்டிருக்கு, நான் உன்னிடத்தில் என் கையை திருப்புவேன். నా హస్తం నీ మీద పెట్టి, பாருங்க, உருவாக்குகிற கைதான் நம்மளை சீர்தெடுத்தோம். చూడండి, మనలను సృజించే హస్తమే మనలను సరిచేసి నడిపిస్తుంది. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலూயா. హల్లెలూయా. இந்த கையை குறித்து நான் காலையில தியானித்துக் கொண்டிருந்த போது, ఈ యొక్క హస్తమును గురించి ఉదయాన్నే నేను ధ్యానం చేస్తున్నప్పుడు, தேவ பிள்ளைகளே, దేవుని బిడ్డలరా, ஒரு మరుத்துவருடைய கையை பாருங்களேன். ఒక డాక్టర్ యొక్క చెయ్యి చూడండి. நான் போயிருந்த பிலிப்பீன்ஸ் போயிருந்த அந்த சகோதரியுடைய பொண்ணு கூட ஒரு டாக்டரா இருக்கிறாங்க. నేను ఫిలిప్పీన్స్ వెళ్ళాను. ఆ సహోదరి యొక్క కూతురు కూడా ఒక డాక్టర్ గా ఉన్నారు. ஒரு மருத்துவருடைய கையை பாருங்க. ఒక డాక్టర్ యొక్క హస్తం చూడండి. பாருங்க, அது ஒரு உயிர் கொடுக்கிற ஒரு காரியமா இருக்கிறது. చూడండి, ఒక ప్రాణం జీవమునిచ్చే కార్యంగా ఉంది. மருத்துவருடைய கை வலிமை இல்லாமல் இருக்கலாம், డాక్టర్ యొక్క చేతులు బలం లేకుండా ఉండొచ్చు. ஆனா அவங்க பண்ற அந்த ட்ரீட்மெண்ட், அவங்க பண்ற ஆபரேஷன் பாருங்க, ஒரு செத்து போற மனுஷனை கூட என்ன பண்ணுது, உயிர்ப்பிக்க வைக்கிறதா இருக்கு. చూడండి, వాళ్ళు చేసే ట్రీట్మెంట్, ఆపరేషన్ చూడండి, చనిపోయే మనిషిని కూడా లేవనెత్తేదిగా ఉంది. ஹல்லேலூயா. హల్లెలూయా. அப்ப ஒரு மனுஷன், ஒரு மருத்துவருடைய கையே அப்படி இருக்குன்னா, ఒక డాక్టర్ యొక్క చేతులు అలాగుందంటే நம்மை உருவாக்கினுடைய கர்த்தருடைய கரம் எப்படி செய்யும் கொஞ்சம் பாருங்க. మనలను సృజించిన దేవుని యొక్క హస్తం ఏం చేస్తుందో చూడండి. ஹல்லேலூயா. హల్లెలూయా. அத நான் உங்களுக்கு சொன்னேன். అదే మీతో నేను అన్నాను. நான் பெரிய ஹோட்டல்ல தங்கி இருந்தேன். నేను ఒక పెద్ద హోటల్లో ఉన్నాను. என் வாழ்க்கையில 45வது மாடியில நான் போய் நின்னதே கிடையாது இதுவரையும். నా యొక్క జీవితంలో 45వ అంతస్తులో నేను వెళ్ళి నిలబడిందే లేదు. சென்னையில கூட அவ்வளவு பெருசு நான் பார்த்தது இல்ல. చెన్నైలో కూడా అంత పెద్దది నేను చూసింది లేదు. 45வது மாடியில நின்னு ஜன்னல்ல இருந்து எட்டி பார்த்து, ஆண்டவரே, இந்த ஏழைக்குமா இப்படிப்பட்ட ஆசீர்வாதம் அப்படின்னு சொல்லி நினைச்சேன். 45వ అంతస్తులో కిటికీలో నుండి చూసి, ప్రభా, ఈ యొక్క పేదవాడికి ఇంత గొప్ప ఆశీర్వాదం అని చూశాను. நான் என்னுடைய பழைய வாழ்க்கை நான் திரும்பி பார்த்தேன். నేను నా పాత జీవితము నేను చూశాను. நான் என்னுடைய 12வது படிச்சுட்டு முடிச்சிட்டு பின்பு నేను నా యొక్క 12 అయిపోయిన తర్వాత நான் இன்ஜினியரிங்காக காத்திருந்தேன். నేను ఇంజనీరింగ్ కొరకు కనిపెట్టుకొని ఉన్నాను. எங்க அப்பா நான் வீட்டுல இருந்தாவா அவருக்கு பிடிக்காது. మా నాన్న నేను ఇంట్లో ఉంటేనే ఆయనకి ఇష్టం ఉండదు. ஒரு அண்டாவை எடுத்து குண்டானை எடுத்து கையில கொடுத்து 100 நாள் வேலைக்கு போட அப்படின்னு அனுப்பிச்சு விட்டேன். ఒక దబరెత్తి నెత్తిన పెట్టి 100 రోజులు పనికి వెళ్ళరా అని అంటాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. காலையில 7 மணிக்கு போனா 11 மணி வரைக்கும் மண்ணை சுமக்கணும். ఉదయాన్నే 7 గంటలకు వెళ్ళానంటే 11 గంటల వరకు మట్టి మోయాలి. பாருங்க, அவங்க ஓட சொன்னா ஓடணும், ஓடியாடணும் ஓடியாடணும், இப்படி எல்லாம் செஞ்சோம். వాళ్ళు పరిగెత్తమంటే పరిగెత్తాలి, రమ్మంటే రావాలి, ఇట్లా అంతా చేయాలి. ஆனா இன்னைக்கு பாருங்க, ஆண்டவர் எவ்வளவு மேன்மையா வைத்திருக்கிறான்னு சொல்லி ஆண்டவருக்கு நன்றி செலுத்தணும். ఈ దినము చూడండి, దేవుడు ఎంత హెచ్చించున్నాడో దేవునికి కృతజ్ఞతలు அந்த తెలియపరుచుకుంటున్నాను. நாட்கள்ல நான் ஆண்டவர்கிட்ட கேட்டேன், ஆண்டவரே, இவ்வளவா சோதிப்பீங்க? ఆ దినములో నేను దేవుని దగ్గర అడిగాను, ప్రభా, ఇంతగానో శోధిస్తారని. அவ்வளவா சோதித்தபடினால்தான் అంతగా శోధింపబడినందువల్లే இன்றைக்கு இவ்வளவா ஆண்டவர் மேன்மைப்படுத்திக் దేవుడు கொண்டிருக்கிறார். ఇంతగా హెచ్చించి ఉన్నాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலూயா. நீங்க హల్లెలూయా. நினைக்கலாம், என்ன சோமாயிட்டே பேசினுக்கிறார், வேற வேலை வெட்டியல்ல பொழுது பாஸ்டருக்கு அப்படின்னு நீங்க நினைக்கலாம். మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు ఏం ఊరికే ఇదే అంటున్నాడు, వేరే పని పట్టలేదా అని అనుకోవచ్చు. ஏன்னா இது என் கண்களுக்கு ஆச்சரியமா இருக்கு, என்னால நம்ப முடியல. ఎందుకంటే
నా కళ్ళకు ఆశ్చర్యంగా ఉంది, నేను నమ్మలేకపోతున్నాను. ஆண்டு செய்கிற காரியத்தை என்னால் நம்ப முடியல. దేవుడు చేసే కార్యము నేను నమ్మలేకపోతున్నాను. அன்பான தேவ பிள்ளைகளே, నా ప్రియమైన தேவனுடைய கை அழிவுக்கல்ல, நம்மளை சீர்திருத்துகிறதா. దేవుని యొక్క హస్తము మనలను నశింప చేయడానికి కాదు, మనలను క్రమశిక్షణగా చేయడానికి. நான்காவதிగా ஆண்டவர் வெள்ளிக்குள்ள இருக்கிற கசடுகளை அகற்ற வெள்ளியை நெருப்புல போட்டு சுடுகிறாராம். దేవుడు వెండిలో ఉండే ఆ మురికిని తీసివేయడానికి నిప్పులో వేసి కాలుస్తున్నాడంట. நன்றாய் புரிந்து கொள்ளுங்க. బాగా అర్థం அந்த చేసుకోండి. நெருப்பு ఆ నిప్పు வெள்ளியை சேதப்படுத்தாது, వెండిని ఏ హానియు చేయదు. ஆனா அந்த வெள்ளிக்குள்ள இருக்கிற அழுக்க மட்டும்தான் சேதப்படுத்தும். ఆ వెండిలో ఉండే మురికిని మాత్రమే తీసివేస్తుంది. ஹல்லேலூயா. హల్లెలూయా. புரியுதா நான் சொல்றது? నేను చెప్పడం మీకు అర్థమవుతుందా? கொரோனா டைம்ல కరోనా టైంలో எனக்கு ஒரு நல்ல கம்பெனி இருந்தது. నాకు ఒక మంచి కంపెనీ ఉంది. எனக்குன்னு ஒரு ஓன் பிசினஸ் இருந்தது. నాకంటూ ఓన్ బిజినెస్ ఉంది. நல்ல வேலை இருந்தது. మంచి ఉద్యోగం ఉంది. ரெண்டாவது லாக்டவுன் போடுறதுக்குள்ள எல்லாமே சுத்தமா போயிடுச்சு. రెండో లాక్డౌన్ పెట్టే లోపల అన్ని శుభ్రంగా పోయింది. எதுவுமே இல்ல. ఏమీ లేదు. என் அப்பா வந்து சொன்னாரு, మా నాన్న చెప్పాడు, குடும்பத்தை நாசனம் பண்ணிட்டியாடா அப்படின்னு சொல்லி. కుటుంబమును నాశనం చేసేవని అన్నాడు. அவரு கூட பாட்டு பாடுறவங்க இருப்பாங்கல்ல, திட்டினா கூட திட்டுறவங்க இருப்பாங்கல்ல, அவங்கள கூட சேர்ந்து திட்டினா. ఆయన తిడితే కూడా పాట పాడే వాళ్ళు తిట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా కలిసి తిట్టారు. அப்ப நான் ஆண்டவர் கிட்ட வந்து ஜெபம் பண்ணேன், ஆண்டவரே நான் ஏதாவது ஒரு சின்ன தப்பு செஞ்சேனா, பாவம் செஞ்சேனா, குடிச்சுனா, விபச்சாரம் பண்ண, வேசித்தனம் பண்ண, எதுவுமே பண்ணல. உங்களுக்கு முன்னாடி உண்மை உத்தமமா இருந்தேன். ஆனா உங்களை நம்பி இருந்த போது எல்லாத்தையும் காலி பண்ணிட்டு நடு தெரு கொண்டு வந்து நிக்க வச்சுட்டீங்க அப்படின்னு தான் சொல்லி நான் ஜெபம் பண்ணேன். ప్రభా, నేను మీకు ముందు ఏ పాపం కూడా చేయలేదు, నేను మిమ్మల్ని నమ్మి ఉన్నాను, నన్ను ఇప్పుడు ఏం లేకుండా చేశారా ప్రభా అని చెప్పి అడిగాను. நடு தெருவுல கொண்டு வந்துட்டீங்களா ஆண்டவரே? ప్రభా, నన్ను నడి వీధికి తీసుకొచ్చారా అని చెప్పి అడిగాను. நான் ஆண்டவர்கிட்ட கேட்டேன். నేను దేవుని దగ్గర అడిగాను. ஆனா பாருங்க, చూడండి, அந்த நடந்து வந்த காரியத்தை பார்க்கிற போது అక్కడ జరిగి వచ్చిన కార్యమును చూస్తున్నప్పుడు எனக்குள்ள இருக்கிற அழுக்கு மாற ஆண்டவர் என்னை நெருப்புல போட்டு నాలో ఉండే మురికిని తీసివేయడానికి దేవుడు నన్ను నిప్పులో కాల్చాడు. தேவ பிள்ளைகள், ஒருவேளை இன்னைக்கு உங்களுக்கு அப்படிப்பட்ட நிலைமை இருக்கலாம். దేవుని బిడ్డలారా, ఒకవేళ మీకు ఈ దినం అటువంటి పరిస్థితిగా ఉండొచ్చు, அப்படிப்பட்ட நிலைமை இருக்கலாம். అటువంటి పరిస్థితిగా சோர்ந்து ఉండొచ్చు. போகாதீங்க. సోలిపోవద్దు. இந்த சோதனைக்கு பின்பு ஒரு பெரிய ஆசீர்வாதம் உங்களுக்காக காத்திருக்கிறது. ఈ శోధనకు తర్వాత ఒక గొప్ప ఆశీర్వాదం మీకు కనిపిస్తుంది. ఐదవదిగా ஆண்டவருடைய நியாய தீர்ப்பு దేవుని యొక్క న్యాయ తీర్పు உங்களை சோதிக்கிறதுக்காக அல்ல, మిమ్మల్ని శోధించడానికి కాదు, உங்களை மீட்டுக் கொள்வதற்காக தான். మిమ్మల్ని రక్షించడానికి, உங்களை மீட்டுக் கொள்வதற்காக தான். మిమ్మల్ని రక్షించడానికి. ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா. హల్లెలూయా. அன்பான தேவ பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, தேவன் எதற்காக இந்த காரியத்தை செய்றார்னா, దేవుడు ఎందుకొరకు ఈ కార్యం చేస్తున్నాడు? நம்மளை நேசிக்கிறார், మనలను நமக்குள்ள ప్రేమిస్తున్నాడు, இருக்கிற அழுக்க மாற்ற வேண்டும் என்று விரும்புகிறார், మనలో ఉండే ఆ మురికినంతా நம்மளை మార్చాలని மீட்டுக் கொள்ள అనుకుంటున్నాడు, வேண்டும் என்று விரும்புகிறார். మనలను రక్షించాలని மூணு అనుకుంటున్నాడు. காரியத்தை செய்யறதுக்காக தான். ఈ మూడు కార్యములు చేయడానికి பாருங்க, ஆஹா அப்படின்னு சொல்லி, చూడండి, ఆహా అని చెప్పి பாருங்க, தன்னுடைய எதிர்களுக்கு நியாயம் விசாரிப்பேன் என்று சொல்லுகிறார். తన శత్రువులకు న్యాయం విచారిస్తానని அவருடைய అంటున్నాడు. கரம் நம்ம மேல் இறங்கும் என்று சொல்லுகிறார். ఆయన యొక్క హస్తం మన మీద దిగుతుందని நமக்குள்ள இருக்கிற అంటున్నాడు. அழுக்கு எல்லாவற்றையும் மாற்றி போடும் என்று சொல்லுகிறார். మనలో ఉండే మురికి అంతా కూడా తీసివేస్తానని అంటున్నాడు. முடிந்த பின்பு ఇవన్నీ పూర్తయిన நீ తర్వాత இழந்து போன காரியத்தை மறுபடியும் நீ பெற்றுக்கொள்வாய். నీవు కోల్పోయిన కార్యమును తిరిగి நம்ம எல்லாம் அப்படி పొందుకుంటావు. முழங்கால் போடுவோம். మనమందరం అలాగే நம்ம మోకరించుదాం. எல்லாம் அப்படி முழங்கால் போடுவோம். మనమందరం మోకరించుదాం. எதற்காக இந்த வார்த்தை பேச சொல்லும்படி ஆண்டவர் சொன்னார் எனக்கு தெரியாது. ఎందుకొరకు దేవుడు ఈ వాక్యం చెప్పమని అన్నాడో నాకు తెలియదు. கொஞ்ச நேரத்தை நான் எடுத்துக்கொள்கிறேன். కొంత సమయం నేను తీసుకుంటాను. இப்போது கூட நமக்கு திருவிந்த ஆராதனை இருக்கிறது. ఇప్పుడు కూడా మనకు బల్లారాధన ఉంది. உங்களுக்கு எல்லாருக்கும் ஒரு அன்பின் உபசரிப்பு இருக்கிறது. మీకు అందరికి కూడా ఒక ప్రేమ విందు సిద్ధపరిచి ఉన్నాము. அது வரத்துக்கு கொஞ்சம் தாமதமா இருக்கிறது. అది రావడానికి కొంచెం ఆలస్యంగా ఉంది. தேவப்பிள்ளை ஆகவே கொஞ்ச நேரத்தை நான் எடுத்துக்கொள்கிறேன். దేవుని బిడ్డలారా, కొంత సమయం నేను తీసుకుంటాను. நம்ம எல்லாம் முழங்கால் போடுவோம். మనమందరం మోకరించుదాం. நம்ம இருதயத்தை நல்லா ஆராய்ந்து பார்க்கலாம். మన హృదయమును బాగా పరిశోధించి நம்ம చూద్దాము. ஆண்டவருடைய கரெக்டான பாத்தில் தான் நம்ம இருக்கிறோமா? దేవుని యొక్క సరైన మార్గంలో మనం ఉంటున్నామా? இந்த யூத ஜனங்கள், ఈ యూదా ప్రజలు ஆசீர்வாதம் வந்த உடனே ఆశీర్వాదం వచ్చిన వెంటనే தேவன் மேல இருக்கிற விசுவாசத்தை இழந்து போனாங்க. దేవుని మీద ఉండే విశ్వాసమును కోల్పోయారు. ஆண்டவர் மேல இருந்த விசுவாசத்தை இழந்து போனாங்க. దేవుని మీద ఉండే విశ్వాసమును కోల్పోయారు. அவங்க இழந்து போய் ஒரு குறிப்பிட்ட நேரத்துல அந்நிய ராஜாவுடைய கையில அடிமைத்தனமா மாறினாங்க. వాళ్ళు
కోల్పోయి అన్య రాజు చేతిలో బానిసలుగా అయ్యారు. அதன் பின்பு அவங்க ஜெபம் பண்ணாங்க, ஆண்டவர்கிட்ட கேட்டாங்க, வேதனைப்பட்டாங்க. ஆண்டவர் அவங்க ஜெபத்தை கேட்டு ஒரு ராஜா மூலமாக அவங்களுடைய சிறையிருப்பை மாற்றினார். ఆ తర్వాత వాళ్ళు వేదన పడి మారు మనసు పొంది దేవుని దగ్గర మొరపెట్టుకున్నారు. ఆ తర్వాత ఒక రాజు ద్వారా దేవుడు అన్నిటిని మార్చాడు. ஆனா அதெல்லாம் நடக்கிறதுக்கு முன்னாடியே కానీ అవన్నీ కూడా 1ஆம் జరగడానికి அதிகாரத்திலே ஆண்டவர் சொல்றாரு, 1ஆம் அதிகாரத்திலே ஆண்டவர் சொல்றாரு, 1వ అధ్యాయంలోనే దేవుడు అంటున్నాడు, இதோ வா, இதோ வா, ఇదిగో రా, உன்னிடத்துல ஒரு அக்கினி நான் அனுப்புகிறேன். నీ దగ్గర ఒక అగ్నిని పంపిస్తున్నాను. அக்கினி ఆ అగ్ని உனக்குள்ள இருக்கிற அழுக்கு எல்லாவற்றையும் எடுத்து போடும். నీలో ఉండే మురికిని అన్నిటిని తీసివేస్తుంది. அக்கினி நீ ஏற்றுக்கொள்ளு அப்படின்னு சொல்லி ఈ அந்த అగ్ని இஸ்ரவேல் ஜனங்களை, அந்த யூத ஜனங்களை பார்த்து ஆண்டவர் கேட்கிறார். ఈ అగ్నిని నువ్వు అంగీకరించమని యూదా జనులను ఇశ్రాయేల్ జనులను చూసి అంటున్నాడు. அன்பான தேவ பிள்ளைகளே, నా ప్రియమైన దేవుని நிறைய బిడ్డలారా, பேர் சோதனை வந்தா போய் ஒளிந்து கொள்வாங்க. చాలా మంది శోధన వస్తే వెళ్ళి దాక్కుంటారు. ஆண்டியுடைய நியாயத்தீர்ப்பு வரும்போது நிறைய பேர் மறைவிடத்தை போய் தேடுவாங்க. దేవుని యొక్క తీర్పు వస్తున్నప్పుడు చాలా మంది మరుగైన స్థలంలో వెళ్ళి எந்த இடத்துல போய் దాక్కుంటారు. நம்ம ஒளிந்து கொள்ளலாம், எந்த இடத்துல நம்ம கொஞ்ச நேரம் ஆசுவாசப்படுத்திக் கொள்ளலாம் ఏ స్థలంలో మనం దాక్కుందాము, ఏ స్థలంలో ఆశ్రయం పొందుకుందాము அப்படின்னு சொல்லி எதிர்பார்ப்பாங்க. అట్లాగని చెప్పి ఎదురు ஆனா చూస్తారు. நீ அந்த அக்கினிக்கு இடம் கொடுத்தியானால், నీవు ఆ అగ్నికి చోటిచ్చావంటే தேவ பிள்ளையே, நீ இழந்து போனதை ஆண்டவர் திருப்பி உனக்கு கொடுத்து உன்னை மேன்மைப்படுத்துவேன் என்று சொல்லுகிறார். దేవుని బిడ్డలారా, నీవు కోల్పోయిన వాటిని తిరిగి నీకు ఇచ్చి నిన్ను హెచ్చిస్తానని దేవుడు అంటున్నాడు. ஆண்டவரே உமக்கு ஸ்தோத்திரம். ప్రభా మీకు స్తోత్రములు. இந்த வார்த்தை கொடுத்துக்க உமக்கு ஸ்தோத்திரம். ఈ మాట ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. நம்ம இப்போது ஒரு ஃபேமிலிக்காக நம்ம ஸ்பெஷலா ப்ரேயர் பண்ண போறோம். ఇప్పుడు ఒక ఫ్యామిలీ కొరకు స్పెషల్ గా ప్రేయర్ చేయబోతున్నాము. நம்ம மத்தியில் இருக்கிற அருமையான சகோதரர் டாக்டர் எதித்யா ராஜு, அதே போல அவருடைய மனைவி டாக்டர் பியூலா நவீன் அவர்கள், அவளுக்கு கொடுத்த மகள் கிளாடிஸ் வந்திருக்கிறாங்க. தயவுசெய்து நீங்க முன்பாக வந்தா சபையாராக நான் உங்களுக்காக ஜெபம் பண்ண போறோம். தெலுங்குல சொல்லுகிறேன். దయచేసి మీరు ముందుకు వచ్చారంటే సంఘస్థులందరూ మీ కొరకు ప్రార్థించబోతున్నాము. உண்மையிலே அந்த பிள்ளையை பெற்றெடுக்க அந்த குடும்பத்தார் அநேக கஷ்டங்கள் பட்டாங்க. ఆ బిడ్డను కన్నడానికి కుటుంబస్తులు అనేక కష్టపడ్డారు. பாருங்க, அது இவ்வளவு கஷ்டத்தின் மத்தியில கூட ஆண்டவர் ஒரு சமாதானத்தை கொடுத்திருக்கிறார். అంత కష్టం మధ్య కూడా దేవుడు ఒక సమాధానమును ఇచ్చి ఉన్నాడు. பாருங்க, இன்னைக்கு குழந்தை நல்ல ஆரோக்கியமா வளர இன்னைக்கு தேவனுடைய ஆலயத்துக்கு கொண்டு வருவோம். முன்ஜானியத்து ஆண்டவருக்கு நன்றி செலுத்துவோம். ஆண்டவர் கிருபை செய்தார். చూడండి, ఈ దినం నేరుగా దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఉన్నారు. అదే విధంగా మొన్నటి దినము దేవుని కొరకు వాళ్ళు కృతజ్ఞత కూడికను సిద్ధపరిచున్నారు. சபையார் எல்லாரும் இவர்களுக்கு நேரா கை நீட்டுவோம். సంఘస్థులందరూ వీళ్ళకి నేరుగా చేయి చాపుదాము. குடும்பம்னா முட்டி போடலாம், இல்ல முடிஞ்ச எழுந்துக்குங்க. వీలైతే మోకరించండి, లేకపోతే లేచి నిలబడదాం. ஒரு பிரதர் சேர் வாங்கி கொடுங்கன்னு சொல்லி ஒரு 5000 ரூபாய் கொடுத்தாரு என்கிட்ட. ఒక బ్రదర్ చైర్ కొనివ్వమని 5000 నా చేతికి ఇచ్చారు. அந்த 5000 ரூபாய் எடுத்துன்னு போனா 10 சேர் கூட வரல. 5000 తీసుకెళ్తే 10 చైర్లు కూడా రాలేదు. ஆனா அந்த காசுலாம் சேர்த்து வச்சுதான் அந்த அஹுஜா ஸ்பீக்கர் வாங்கினது. ఆ డబ్బులన్నీ చేర్చి పెట్టే ఈ స్పీకర్ కొన్నాము. நம்முடைய சபையை பிலிப்பீன்ஸ் தேசத்துல இருக்கிற ஜனங்களுக்கு காட்டினா உங்க விசுவாசிக்கு கீழே உட்கார்றாங்களா அப்படின்னு சொல்லி கேட்டாங்க. మన చర్చిని ఫిలిప్పీన్స్ దేశంలో ఉండే విశ్వాసులకు చూపిస్తే విశ్వాసులందరూ కింద కూర్చుంటారా మీరు చర్చిలో అని చెప్పి అడిగారు. கூடிய சீக்கிரத்துல சேர் வாங்க நாங்க ட்ரை பண்றோம். அதனால கொஞ்சம் ஏந்துங்க. అందువల్ల అందరూ కొంచెం లేచి నిలబడి எல்லாரும் இந்த குடும்பத்துக்கு நேரா நம்ம கைகளை நீட்டுவோம். అందరూ ఈ కుటుంబమునకు నేరుగా చేయి చాపుదాము. இணைத்த தேவன், జతపరిచిన దేవుడు புத்தியுள்ள சந்ததியை பெற்றெடுக்க கிருபை செய்திருக்கிறார். బుద్ధి కలిగిన సంతతిని కన్నడానికి కృపనిచ్చున్నాడు. தேவ பிள்ளைகளே, దేవుని బిడ్డలారా, இயேசு கிறிஸ்துவை மரியா சுமந்தபோது యేసు ప్రభుని మరియా మోసినప్పుడు அநேக பாடுகளை பட்டாங்க. అనేక శ్రమలు అనుభవించారు. ஒரு கர்த்தருடைய சித்தம் இந்த பூமிக்கு வெளிப்படும் போதியோ, దేవుని యొక్క చిత్తము ఈ భూమికి బయలుపడుతున్నప్పుడు பாருங்க, பிசாசு நிறைய தடைகளை கொண்டு வருவான். చూడండి, అపవాది అనేక ఆటంకములు తీసుకొస్తాడు. சகோதரிக்கும் அப்படிப்பட்ட பல பாடுகள் அவங்க சகித்தாங்க. అదే విధంగా సహోదరి కూడా చాలా శ్రమలు సగించుకున్నారు. தேவ பிள்ளைகள், இயேசு பிறந்த பிறகு ஏரோதுடைய கைக்கு தப்பித்துக் கொள்ள இங்கும் அங்கமாக அவருடைய தாய் தகப்பன் அலைந்த காரியத்தை நாம் பார்க்கிறோம். దేవుని బిడ్డలారా, యేసు జన్మించిన తర్వాత హేరోదు యొక్క చేతి నుండి తప్పించుకోవడానికి తల్లిదండ్రులు ఇటు అటు ఆశ్రయం పొందుకున్న కార్యమును చూసాము. கிளாடிஸ் பிறந்த பிறகு பாருங்க, பலவிதமான பிரச்சனைகள். இந்த 26 நாட்கள்
அவங்க ஏறத்தாழ அப்போலோ హాస్పిటల్ இருக்க ஒரு காரியமா இருந்தது. చూడండి, తెలుసుకోబడిన విధంగా గ్లాడిస్ పుట్టిన తర్వాత 26 రోజులు వాళ్ళ అపోలో హాస్పిటల్లో ఉండే కార్యముగా ఉన్నింది. பாருங்க, அவங்க ஐசியூல இருந்தாங்க. చూడండి, ఆమె ఐసీయూలో ఉన్నారు. ஒரு வாரம் யாருமே பார்க்க முடியாத இடத்துல இருந்தாங்க. దాదాపు ఒక వారం ఎవరు చూడలేని స్థలంలో ఉన్నారు. ஆனா பாருங்க, இன்னைக்கு சமாதானத்தோடு கூட దేవుడి ఆలయத்துக்கு వர ఆండు కృప చేశాడు. ఈ దినం సమాధానంతో దేవుని ఆలయంకు రావడానికి దేవుడు కృపనిచ్చున్నాడు. அவர் நம்பத்தக்க தேவன், ఆయన నమ్మదగిన దేవుడు, அவர் நமக்கு சமாதானத்தை கொடுக்கிற தேவன், ఆయన మనకు సమాధానం ఇచ్చే இந்த దేవుడు. குடும்பத்தை ஆண்டு இன்னும் மேன்மைப்படுத்த வேண்டும். దేవుడు ఇంకను ఈ కుటుంబమును హెచ్చించాలి. பிரதர் எதேதியா அவங்க ஆர்மில வேலை செய்றாங்க. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు. దూర இடத்துல இருக்கிறாங்க. దూర స్థలంలో ఉన్నారు. கர்த்தருடைய கரம் அவர் மேல இருக்க வேண்டும். దేవుని యొక్క హస్తం ఆయన మీద ఉండాలి. அவர் செய்யற வேலையை ஆண்டவர் ஆசீர்வதிக்க வேண்டும். ఆయన చేసే ఉద్యోగమును దేవుడు ఆశీర్వదించాలి. அவர் நம்முடைய ஊழியத்தை தாங்குகிறார். ఆయన మన పరిచర్యను இந்த ఆదుకుంటున్నాడు. குடும்பத்தை ஆண்டவர் பாதுகாத்துக் கொள்ளணும். ఈ కుటుంబమును దేవుడు కాచి కాపాడాలి. நான் ஜெபம் பண்றேன். అందుకొరకు నేను ప్రార్థన கர்த்தாவே, உமக்கு చేస్తాను. ஸ்தோத்திரம் 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 ஸ்தோத்திரம். தகப்பனே, ஐயா, வாக்கு மாறாத தேவன், வாக்கு பண்ணின தேவன், வாக்கு மாறாத தேவன். தகப்பனே, நீ சொன்ன வாக்குதத்தத்தின்படி இதோ கர்த்தாவே இந்த குடும்பத்தை இணைத்து ஆசீர்வதித்து புத்தியுள்ள சந்ததியை பார்க்க உதவி செய்தீங்களா, அதுக்கு உமக்கு ஸ்தோத்திரம். இதோ கர்த்தாவே, அப்பா, உம்முடைய கிருபையால உம்முடைய சித்தத்தின்படி இதோ நீர் எங்களுக்கு கொடுத்த கிளாடிஸ்க்காக உமக்கு ஸ்தோத்திரம் ஆண்டவரே. இதோ கிளாடிஸ் மேல் நீர் வைத்திருக்கிற சித்தம் திட்டங்கள் அநேகமா இருக்கு தகப்பனே. அப்பா, இந்த குடும்பத்தை சுற்றி நீர் வேலடித்து பாதுகாத்து கொண்டு இந்த பிள்ளை வளர்ந்து உமக்கு பேரும் புகழ்ச்சியுமாக, தாய் தகப்பனுக்கு பேரும் புகழ்ச்சியுமாக இருந்து அநேகருக்கு சாட்சி கொடுக்கும்படி கர்த்தருடைய ஊழியக்காரனாகிய நான் நீர் எனக்கு கொடுத்த அதிகாரத்தின்படி பிதா குமாரன் பரிசுத்த ஆவினால இந்த குடும்பத்தையும் இதை கொடுத்த பிள்ளையும் இயேசுவின் நாமத்தில் நான் ஆசீர்வதிக்கிறேன். இயேசுவின் மூலம் ஜெபிக்கிறேன் ஜீவனுள்ள நல்ல தெய்வமே, ஆமென் ஆமென். நம்ம எல்லாம் சேர்ந்து சொல்லுவோம். என் ஆத்துமாவே கர்த்தரை ஸ்தோத்திரி, என் மூலமே பரிசுத்த நாமத்தை ஸ்தோத்திரி, என் ஆத்துமாவே கர்த்தரை ஸ்தோத்திரி, கர்த்தர் செய்த சகல உபகாரங்களையும் மறவாதே. ஆமென். ஹல்லேலூயா ஹல்லேலூயா. பிதாவுடைய அன்பும் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் கிருபையும் பரிசுத்தருடைய அந்நிய ஐக்கியமும் இன்றும் என்றும் சதா காலங்களும் நம் அனைவரோடு கூட இருப்பதாக. ஆமென். ஹல்லேலூயா ஹல்லேலூயா ஹல்லேலூயா. கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பாராக. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. உங்களுக்கும் வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். మీకు కూడా